Hi everyone, welcome to James English. ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు సిరీస్లో భాగంగా టెన్సెస్ నేర్చుకోవటం స్టార్ట్ చేసాం. మరి టెన్సెస్ అంటే ఏమిటి, ఎన్ని రకాల టెన్సెస్ ఉన్నాయి మనం ఆల్రెడీ చూసాం. మరి ఈ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న రూల్స్ ఏంటో వివరంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. రైట్, మనందరికీ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో తెలుసు. అన్ యాక్షన్ ఇన్ రిలేషన్ టు ప్రెజెంట్ టైమ్ ఇస్ కాల్డ్ ప్రెజెంట్ టెన్స్. ప్రస్తుతము జరుగుతూ ఉన్న పనులు లేదా ప్రెజెంట్తో ముడిపడి ఉన్న పనులన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్ అంటాం. ఇవి 4 రకాలు: సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మనకి 4 టెన్సెస్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో చాలా వివరంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. రైట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ ఫార్ములా ఇచ్చాను, కేర్ఫుల్గా చూడండి. ఫార్ములా సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. అందరూ బై హార్ట్ చేయాలి. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. మరి V1కు మరొక పేరే బేస్ ఫామ్. దీనికి మరొక పేరే బేస్ ఫామ్, లేదా మీరేమని చెప్పొచ్చు అంటే ప్రెజెంట్ ఫామ్ అని కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ప్రెజెంట్ ఫామ్. మరి ఇక్కడ బోర్డు వైపు చూడండి, మీకు 3 కాలమ్స్ ఉన్నాయి: సబ్జెక్ట్, బేస్ ఫామ్, ఆబ్జెక్ట్. ఐ ప్లే క్రికెట్. సబ్జెక్ట్ వైపు చూడండి, ఐ ప్లే క్రికెట్, వి ప్లే క్రికెట్, యూ ప్లే క్రికెట్, దే ప్లే క్రికెట్. మరి హీ ప్లేస్ క్రికెట్. గమనించారా? షీ ప్లేస్ క్రికెట్. అంటే మనం సబ్జెక్టు ఐ, వి, యు, దే ఇలా వాడబడినప్పుడు వర్బుకు అంటే బేస్ ఫాముకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయటం లేదు. ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ సింగులర్ ఉపయోగించామో, హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇలా వచ్చినప్పుడు మీరు వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. కొంచెం జాగ్రత్తగా వినాలండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ గో టు కాలేజ్. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఐ. మరి ఇక్కడ ఏం ఉపయోగించాను? గో. ఐ గో టు కాలేజ్. ఐ గో టు కాలేజ్. వి గో టు కాలేజ్. యు గో టు కాలేజ్. దే గో టు కాలేజ్. మరి ఇది చూడండి, హీ గోస్ టు కాలేజ్. హీ గోస్ టు కాలేజ్. మరి షీ గోస్ టు కాలేజ్. ఏం గమనించారు? థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే వర్బ్కు మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉన్నాం. సరే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్ములా చెప్పాలండి. సబ్జెక్ట్ V1 మరియు ఆబ్జెక్ట్. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఎన్ని రూల్స్ ఉన్నాయి, వీటిని ఎలా నేర్చుకోవాలి? సో నిజానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి నంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయండి. బట్ నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచూ అడుగుతున్న రూల్స్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. రూల్ నెంబర్ 1, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇండికేట్స్ యూనివర్సల్ ట్రూత్స్. చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇండికేట్స్ యూనివర్సల్ ట్రూత్స్. వాట్ యు మీన్ బై యూనివర్సల్ ట్రూత్స్? నిత్య సత్యాలు, ప్రపంచం మొత్తం కూడా ఏకీభవించే నిజాలు. చూడండి, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అన్నది మనకేంటి? యూనివర్సల్ ట్రూత్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. వాటర్ బాయిల్స్ at 100 degrees Celsius. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. చూడండి, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే, ఇవన్నీ కూడా మనకి యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలు. వీటిని మీరు ఏ టెన్స్లో వాడాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. మర్చిపోవద్దు, యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి రెండో రూల్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇండికేట్స్ ఏ హ్యాబిచువల్ యాక్షన్ ఆర్ అ రెగ్యులర్ యాక్షన్. మనకి అలవాటులు ఉంటాయి, మరి మనం నిత్యం చేసే పనులు ఉంటాయి. మరి మన అలవాటులు, మనం రోజు చేసే పనులను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ గెటప్ అర్లీ ఇన్ ద మార్నింగ్. నేను రోజు ఉదయం లెగుస్తాను. హీ గోస్ టు స్కూల్ డైలీ. చూడండి, ఇక్కడున్న పిల్లవాడు హీ గోస్ టు స్కూల్ డైలీ. ఏం చేస్తున్నాడు? వాడు రోజు వెళుతున్నాడు. ఇట్స్ ఏ రెగ్యులర్ యాక్షన్. షీ డ్రింక్స్ టీ at 6 AM ఎవ్రీ డే. చూడండి, షీ డ్రింక్స్ టీ at 6 AM ఎవ్రీ డే అన్నది మనకి మేబీ ఇట్స్ అన్ హ్యాబిచువల్ యాక్షన్.
ది ఆఫీస్ ఓపెన్స్ ఎట్ 9 AM డైలీ. చూడండి ఇక్కడ మా ఆఫీసు రోజు ఉదయం 9 గంటలకు ఓపెన్ అవుతుంది అంటాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎప్పుడైనా సరే మనం ఒక హ్యాబిచువల్ యాక్షన్ లేదా ఒక రెగ్యులర్ యాక్షన్ గురించి మాట్లాడితే ఇవి ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. మరి ఇక రూల్ నెంబర్ 3 చూద్దామండి. వెరీ ఇంపార్టెంట్ రూల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని తరచూ అడుగుతున్నాడు. ముఖ్యంగా డిఎస్సిలో మీకు తరచూ కనిపించే రూల్ అండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇండికేట్స్ ఫ్యూచర్ యాక్షన్స్ దట్ ఆర్ ప్లాన్డ్ ఆర్ ప్రీ డిటర్మైన్డ్. ఏం లేదండి, ప్లాన్డ్ అన్న ప్రీ డిటర్మైన్డ్ అన్న సేమే. సో చూడండి, సో ఎప్పుడైనా సరే భవిష్యత్తులో జరిగే పనులు మనం ఇప్పుడే ప్లాన్ చేస్తే లేదా ఇప్పుడే మనం స్కెడ్యూల్ చేస్తే అలాంటి పనులను మనం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పొచ్చండి. చూడండి, మనం ఉన్న పలంగా ఒక రైల్వే స్టేషన్కో లేదా ఒక బస్ స్టేషన్కో వెళ్ళి సార్ బస్ ఎప్పుడు వస్తుంది లేదా రైలు ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు మనకి ఎలా సమాధానం చెప్తారంటే ద బస్ అరైవ్స్, ద బస్ లీవ్స్, ద ట్రైన్ అరైవ్స్. ఇలా మనకి ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారండి. ఇదిగోండి ఇక్కడ బోర్డు వైపు ఉన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ద బస్ లీవ్స్ ఎట్ 9 PM. చూడండి, ద బస్ లీవ్స్, ఇది ఏ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ద ట్రైన్ అరైవ్స్ ఎట్ 6 AM. ద పోలింగ్ బిగిన్స్ ఎట్ 8 AM. చూడండి, ఎన్నికలు జరిగేటప్పుడు మనం ఆటోలో కానీ లేకపోతే రిక్షాలో కానీ అనౌన్స్మెంట్లు వింటూ ఉంటాం. ద పోలింగ్ స్టార్ట్స్ ఎట్ 8 AM టుమారో. రేపు ఉదయం ఎవరు వచ్చినా రాకపోయినా సరే పోలింగ్ అనేది జరుగుతుంది, ఎన్నికలు జరుగుతాయి. ద క్రికెట్ మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 7 PM. చూడండి ఇక్కడ మనం క్రికెట్ మ్యాచ్ ఎప్పుడైతే మనం ఒక నేషనల్ ఈవెంట్ మాట్లాడతామో, ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ మాట్లాడతామో, ఇవి ఖచ్చితంగా మనకి ఏం కావచ్చు అంటే ఇవి ప్లాన్డ్ యాక్షన్స్ అయి ఉండొచ్చు లేదా ప్రీ డిటర్మైన్డ్ యాక్షన్స్ అయి ఉండొచ్చు. మరి ఇలాంటి యాక్షన్స్ని మనం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. ఇప్పటి వరకు 3 రూల్స్ చెప్పానండి. యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ మరియు రెగ్యులర్ యాక్షన్స్ మరియు ప్లాన్డ్ అండ్ ప్రీ డిటర్మైన్డ్ యాక్షన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. అండ్ రూల్ నెంబర్ 4, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇండికేట్స్ ఫ్యాక్ట్స్ అండ్ థింగ్స్ దట్ ఆర్ జనరలీ ట్రూ. చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇండికేట్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే ఫ్యాక్ట్స్ లేదా థింగ్స్ దట్ ఆర్ జనరలీ ట్రూ. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. డాక్టర్స్ లుక్ ఆఫ్టర్ ద పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్. మరి వైద్యులు ఏం చేస్తూ ఉంటారండి? పేషెంట్స్కి అంటే రోగులకు సహాయం చేస్తూ ఉంటారు కదా అనేది మనకి మరి జనరల్ ట్రూతే కదా. ఇండియా ఈజ్ ఎ బిగ్ కంట్రీ. India is a big country. Yes, it's absolutely a general truth. It's a big nation. Children are fond of sweets. చూడండి, చిన్నపిల్లలకి స్వీట్స్ అంటే ఎంతో ఇష్టం. ఇది ట్రూతే కదా మరి. పోనీ ఇది చూడండి, ద లోటస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్. చూడండి, ఎప్పుడైతే మనం ఒక లోటస్ ఫ్లవర్ చూస్తామో ఎంత అందంగా ఉంటుంది అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఒక జనరల్ ట్రూత్ లేదా ఒక జనరల్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా మీరేమని చెప్పొచ్చు అంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి రూల్ నెంబర్ 5 అండి, చాలా ఇంట్రెస్టింగ్ రూల్ అండి, జాగ్రత్తగా చూడండి. స్టేట్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. స్టేట్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. మరి కొంతమందికి డౌట్ ఉంది, సార్ వాట్ ఈజ్ ద స్టేట్ వర్బ్? అసలు స్టేట్ వర్బ్ అంటే ఏంటి సార్? రైట్, కేర్ఫుల్గా చూద్దామండి. సో మీకు చాలా చక్కగా నేను స్టేట్ వర్బ్స్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వెరీ వెరీ ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెల్ప్ అవుతుంది, జాగ్రత్తగా చూడండి. స్టేట్ వర్బ్స్, ఇదిగోండి ఇక్కడ రాశాను చూడండి. స్టేట్ వర్బ్స్ ఇండికేట్ ద స్టేట్ ఆర్ కండిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. చూడండి, స్టేట్ వర్బ్స్ అనేవి సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియచేస్తూ ఉంటాయి, సబ్జెక్ట్ యొక్క కండిషన్ని తెలియచేస్తూ ఉంటాయి, అంతేగాని సబ్జెక్టు ఏమి చేస్తుందో తెలియచేయదు. ఎవరైనా మిమ్మల్ని సార్ స్టేట్ వర్బ్కి మరియు యాక్షన్ వర్బ్కి తేడా ఏంటి సార్ అని అడిగితే ఒకటే చెప్పండి, యాక్షన్ వర్బ్స్ అంటే అన్ యాక్షన్ డన్ బై సబ్జెక్ట్, సబ్జెక్టు చేసిన క్రియలు. మరి స్టేట్ వర్బ్స్ అంటే సబ్జెక్టు చేసే పనులు కాదండి, సబ్జెక్టు యొక్క స్థితి, సబ్జెక్టు యొక్క కండిషన్, దీన్నే మీరు ఏమంటారంటే స్టేట్ వర్బ్స్. మరి ఎలా గుర్తుపట్టాలి స్టేట్ వర్బ్స్ ఎన్ని రకాలు? చూడండి, నిజానికి స్టేట్ వర్బ్స్ చాలా రకాలు ఉన్నాయండి, బట్ నేను మీకు ఇంపార్టెంట్ ముఖ్యంగా ఒక 5 రకాలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ వర్బ్స్ ఆర్ 5 టైప్స్. కేర్ఫుల్గా చూడండి, స్టేట్ వర్బ్స్ ఆర్ 5 టైప్స్. ఏంటవి? వర్బ్స్ ఆఫ్ ఇమోషన్, వర్బ్స్ ఆఫ్ పొజెషన్,
వర్బ్స్ ఆఫ్ సెన్స్, వర్బ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్, వర్బ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. దీన్నే మీరు బీయింగ్ కూడా అనొచ్చండి. సార్ ఏంటి సార్ ఇమోషన్ అంటే ఏంటి? వెరీ సింపుల్ అండి. చూడండి, లవ్, హెయిట్, వాంట్, నీడ్, ఇవన్నీ కూడా ఏంటి? ఇమోషన్స్. మరి వర్బ్స్ ఆఫ్ పొసెషన్, పొసెషన్ అంటే ఏంటండి? ద వర్డ్ పొజెసివ్ డిరైవ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ పొజెసెస్ విచ్ మీన్స్ ఓనర్షిప్, కలిగి ఉండటం అండి. పొజెషన్ అంటే కలిగి ఉండటం. హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, ఓన్ కానీ, బిలాంగ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి? పొసెషన్, కలిగి ఉండటం. ఐ హ్యావ్ ఎ కార్, షీ హ్యాస్ ఎ బంగ్లా, మై బ్రదర్ ఓన్స్ అ బిల్డింగ్. చూసారా, దిస్ కార్ బిలాంగ్స్ టు మీ. ఇవన్నీ ఏంటంటే పొసెషన్ అండి. ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, కంగారు పడొద్దు, వినండి. వర్బ్స్ ఆఫ్ సెన్స్, దీనే మీరు పర్సెప్షన్స్ అనొచ్చండి. మనకి జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, ఏంటవి? చూడటం, స్మెల్, టచ్, హియర్, రిసెంబల్. కొంతమందికి డౌట్ ఉంది ఇక్కడ, రిసెంబల్ అంటే ఏంటి సార్? రిసెంబల్ అంటే ఒకే పోలికతో ఉండటం. ఆమె చూడటానికి అచ్చం వాళ్ళ అమ్మగారు లాగే ఉందంటాం కదా, దాన్ని ఏమంటారంటే రిసెంబల్ అండి. షీ రిసెంబల్స్ హర్ మదర్, హీ రిసెంబల్స్ హర్ ఫాదర్. చూసారా, వీటిని మీరు ఏమంటారంటే వర్బ్స్ ఆఫ్ సెన్స్. తర్వాత వర్బ్స్ ఆఫ్ థాట్స్ లేదా వర్బ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏంటవి? బిలీవ్, ట్రస్ట్, నో, రిమెంబర్. ఐ బిలీవ్ యూ, ఐ ట్రస్ట్ యూ, ఐ నో యూ, ఐ రిమెంబర్ దిస్. ఇవన్నీ ఏంటి? మనకి వర్బ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ఇక మిగిలింది ఏంటంటే వర్బ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. దీన్నే మీరు ఇంగ్లీష్లో బీయింగ్ అనొచ్చండి. ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్, ఇవి మనకి యాక్చువల్గా బీయింగ్. బట్ మనం ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడేవి ఏంటంటే ఈజ్, యామ్, ఆర్. ఐ ఆమ్ ఏ టీచర్, నా ఎగ్జిస్టెన్స్, నా స్థితి, నేను టీచర్. యు ఆర్ ఎ స్టూడెంట్, నీ యొక్క బీయింగ్, నీ యొక్క ఎగ్జిస్టెన్స్, యు ఆర్ ఎ స్టూడెంట్ నౌ. అర్థమవుతుంది కదండి. సో ఇలాంటివి మీరేమంటారంటే ఖచ్చితంగా ఏమని చెప్పాలంటే స్టేట్ వర్బ్స్. అయితే గమనించాలి, స్టేట్ వర్బ్స్ని కేవలం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే వాడాలి. స్టేట్ వర్బ్స్ని కేవలం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వాడాలి. ఎట్టి పరిస్థితులలో కూడా వీటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. ఎక్కడ వాడకూడదు అంటున్నాడండి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. వీటిని ప్రూవ్ చేస్తానండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి, కేర్ఫుల్గా చూడండి. సరే, రూల్ నెంబర్ 5 ఒకసారి గుర్తు చేయండి. స్టేట్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెసెంట్. రైట్, వీటిని ఏ టెన్స్లో వాడాలి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో వాడాలి. వీటిని ఏ టెన్స్లలో వాడకూడదు? ప్రోగ్రెసివ్ టెన్స్లలో వాడకూడదు, లేదా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లలో వాడకూడదు. రైట్, బోర్డు వైపు చూడండి. ఐ లవ్ ఇండియా, ఇక్కడ లవ్ అనేది మనకి ఇమోషన్ అండి. సో ఇది కరెక్ట్. ఎప్పుడు కూడా ఐ ఆమ్ లవింగ్ ఇండియా అని చెప్పకూడదు. ఈ హ్యాజ్ ఏ కార్, ఇక్కడ హ్యాజ్ అనేది మనకి పొసెషన్, ఏం తెలియచేస్తుంది? పొసెషన్. మరి ఈజ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్పకూడదు. షీ రిసెంబల్స్ హర్ మదర్, తను చూడటానికి ఎలాగుంది? అపియరెన్స్, తను చూడటానికి ఎలాగుంది? వాళ్ళ అమ్మగారు లాగే ఉంది. సో మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడచ్చు. షీ ఈజ్ రిసెంబలింగ్ హర్ మదర్ అని వాడకూడదు. వి బిలీవ్ యూ, థాట్ ప్రాసెస్. వి ట్రస్ట్ యూ, చూసారా? ఐ నో యూ. సో వీటిని మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడాలి తప్పనిచ్చి వి ఆర్ బిలీవింగ్ యూ అని వాడకూడదు. ఐఎమ్ ఏ టీచర్, ఎగ్జిస్టెన్స్ అండి, చూసారా? వర్బ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. యు ఆర్ ఎ స్టూడెంట్, హీ ఈస్ మై బ్రదర్, ఇవన్నీ ఏంటి? మనకి ఎగ్జిస్టెన్స్. వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడొచ్చు, కానీ ఐఎమ్ ఏ బీయింగ్ ఏ టీచర్ అని చెప్పడానికి కుదరదు. గుర్తుపెట్టుకోండి, స్టేట్ వర్బ్స్ని కేవలం ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే వాడాలి. రైట్, తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి కొన్ని కీవర్డ్స్ ఇచ్చానండి. సో ఇవి మీకు ఖచ్చితంగా కొంత స్థాయి వరకు హెల్ప్ చేస్తాయి. ఏంటో పదాలు ఒకసారి చూస్తాను, చదువుతాను, వినండి. డైలీ, చూడండి, డైలీ, ఎవ్రీడే, ఆల్వేస్, ఎవ్రీ, నెవర్, నార్మల్లీ, నవ్ అండ్ దెన్, ఒకేషనల్లీ, ఆఫన్, రేర్లీ, సెల్డమ్, సమ్టైమ్స్, యూజువల్లీ, ఎక్సెట్రా. వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, గమనించండి. షీ గోస్ టు టెంపుల్ డైలీ. హౌ ఆఫెన్ షీ గోస్? డైలీ, తను రోజు టెంపుల్కి వెళుతుంది. సో ఏంటి మనకి ఇది? హ్యాబిచువల్ యాక్షన్ లేదా రెగ్యులర్ యాక్షన్. హీ కమ్స్ టు మై ఆఫీస్ ఎవ్రీ డే. చూడండి, అతను నా ఎంప్లాయ్, అందువల్ల నా ఆఫీస్కి వస్తున్నాడు, ఎవ్రీ డే వస్తున్నాడు. ఇక్కడ ఎవ్రీ డే అన్నది మనకి కీవర్డ్. ద ట్రైన్ ఆల్వేస్ కమ్స్ లేట్. చూడండి, ట్రైన్ ప్రతిసారి లేటుగా వస్తుంది. ఇక్కడ ఆల్వేస్ ఈజ్ ఎ కీవర్డ్ అండి. ఐ ప్రాక్టీస్ యోగా ఒకేషనలీ.
సో అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను అప్పుడప్పుడు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఐ ప్రాక్టీస్ యోగా డైలీ, ఐ ప్రాక్టీస్ యోగా వన్స్ ఇన్ ఏ వీక్, ఐ ప్రాక్టీస్ యోగా ఎవ్రీ డే, ఐ ప్రాక్టీస్ యోగా వన్స్ ఇన్ ఏ వీక్, ఐ ప్రాక్టీస్ యోగా అకేషనలీ. ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించినవంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినవి. మరి ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏ సందర్భాల్లో వాడాలి నేను మీకు చాలా వివరంగా చెప్పానండి. సో నిజానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి మరికొన్ని రూల్స్ కూడా ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రావర్బ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ కొటేషన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ డైరెక్షన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ కమెంటరీస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ డెమాన్స్ట్రేషన్స్. ఇలా మనకి నంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయండి. బట్ నేను గమనించింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రెగ్యులర్గా ఈ 5 బిట్లను ఇస్తున్నాడు. అందువల్ల 1కి 10 సార్లు ఈ 5 బిట్లు జాగ్రత్తగా చదవండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్ములా చెప్పండి. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏ సందర్భంలో వాడతాము? యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ యాక్షన్స్ లేదా రెగ్యులర్ యాక్షన్స్, ప్లాన్డ్ యాక్షన్స్ లేదా ప్రీ డిటర్మైన్డ్ యాక్షన్స్, మరియు చెప్పాలి ఎక్కడ స్టేట్ వర్బ్స్ని మనం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడాలి. సో ఇవి మీరు కేర్ఫుల్గా నేర్చుకోండి. మరి రేపు ప్రెజెంట్ కంటిన్యూస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అప్లోడ్ చేస్తాను. అండ్